పూలు మడగనన్నది ముగ్గురు చేత మొట్టికాయ తిరగానన్నది. నాన్న నాన్న ఎవరు చెప్పవా? అమ్మ అమ్మ నాకు కథ చెప్పవా? నాన్న చెప్పమంటే చెప్పలేదు. మీ నాన్న పని ఉందన్నాడా? మీ నాన్న ఎప్పుడు ఇంతే, సీఎంకి కూడా అంత బిజీగా ఉండడేమో. పోయమ్మ నేను వంటగదిలో పని ఉంది. మీ నాన్న ఎప్పుడింత ఏది అడిగినా చేయరు, ఎప్పుడు పని పని అంటారు. నానమ్మ నానమ్మ ఏమైనా కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా చిట్టు తల్లి నాడు పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం పద. ఏంటో ఏదో పాచిపోయిన వాసన వస్తుంది. లేదులేండి, నిన్నటి పాచిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి పోతున్నా. అంత ఎక్కువ ఎందుకు చేసావే? మీరు తిని పరుస్తారని. చాలా దీనికి లేదు మతి, ఇది పెద్ద కోతి. మీకు పదివిధాలు మూతి. అయినా ఇంత చేసే బదులు ఆ ముసలిదానికి పెడితే పోలే. అత్తయ్య అత్తయ్య మీకోసం మా చేసాను అత్తయ్య, తినండి. అమ్మ ప్రభా, ఇది పాచిపోయిన వాసన వస్తుంది, నేను తినలేకపోతున్నాను. పాచిపోయిందా? మీకోసమని వేడివేడిగా జీడిపప్పు వేసి రమ్మంటారా? పాచిపోయిందంట, పాచిపోయింది. సిగ్గు లేకపోతే సరే. అయినా ఈ వయసులో అంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేస్తారా ఏంటి? తింటే తినండి, లేకపోతే మూలకాయ పళ్ళు ఉండండి. ఏమండి, నేను ఇంట్లో ఇంతమందికి చాకిరీ చేయలేకపోతున్నానండి. ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దున్నగా ఆఫీస్కి వెళ్ళిపోతారు, పాప బడికి వెళ్ళిపోతుంది. మీరు వచ్చేదాకా ముసలి దానికి సాగిరి చేయలేకపోతున్నానండి. ఏం చేసావే? ఏం చేశానో చెప్పాలా ఏంటి? చెప్పకపోతే మాత్రం అర్థం చేసుకోలేరు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలినైనా ఉండాలి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపించండి. ప్రతి ఊర్లో ఉంటాయి కదా ఆశ్రమాలు, ఎక్కడో దిక్కున చేర్చండి. చేస్తానులే. ఫోన్ చేయండి ఇప్పుడే ఆశ్రమానికి. చేస్తానులే, ఇప్పుడే చేయండి. చేస్తున్నా. హలో, పాలకొల్లు రుద్రాశ్రమం అండి. ఒక ముసలావిని మీ ఆశ్రమంలో చేర్పిద్దాం అనుకుంటున్నాము. ఏమిటండి? మమ్మేనండి. అనాథులు మాత్రమే చేర్చుకుంటారా? ఏమే అనాథులు మాత్రమే చేర్చుకుంటారంట. అనాథాన్ని చెప్పండి, చెప్పడం కూడా చేత కాదు. ఫోన్ చేయండి. చేస్తానులే. ఏంటి నానమ్మని ఎక్కడ తీసుకువెళ్తున్నారు? అయినా నీకెందుకే ఈ వయసులో? మూలకెళ్ళి పడుకు కూర్చో, వెళ్ళి చదువుకో. అమ్మా, నేను కొంతసేపు ఆగమన్నా. చెప్పు నానమ్మ ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏమీ లేదమ్మా, నానమ్మకు వయసు ఎక్కువ అవుతుందిగా, ఇంటిలో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పిద్దామని ఫోన్ చేస్తున్నాను. ఆ నెంబర్ నాకు కూడా ఉంది. మీరు ముసలి అయినప్పుడు నేను అక్కడికి పంపిస్తాను. అయినా చూడండి ఎలా మాట్లాడుతుందో. ఇదంతా ముసలిదాని గారవం వల్ల ఇలా తయారయ్యింది ఇది. అమ్మా, నేను కొంతసేపు ఆగమన్నానా? పాచిపోయిన ఉప్మా నానమ్మకి ఎందుకు పెట్టావు? అదేదో నువ్వే తినవచ్చు కదా, లేకపోతే నాన్నకి పెట్టచ్చు కదా, లేకపోతే నాకు ఇవ్వచ్చు కదా. నానమ్మ అంటే నీకు అంత కోపం ఏంటమ్మా? నాన్న, నీకైనా అర్థం కాలేదా? నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు అంతే బాగా మీ అమ్మ కూడా చూసుకుంది. నీకు ఇంకా అర్థం కాలేదా? మీకన్నా నన్ను నానమ్మే బాగా చూసుకుంది. ఆటలు ఆడుతుంది, పాటలు పాడుతుంది. నాతో ఎవరు ఆడుకుంటారు నానమ్మ వెళ్ళిపోతే? అందుకే మా ఇద్దరిని అక్కడ పంపించేయండి. పెద్ద పెద్ద మాటలు మమ్మల్ని బాధ పెట్టాలి. నానమ్మ బాధపడదమ్మా. మమ్మల్ని క్షమించి తల్లి, మా తప్పు అయిపోయింది. నన్ను కాదు, నానమ్మ కాలు పట్టుకోండి. క్షమించేసిందే, మా ముసలిది బంగారు కొండ.